Dear viewers, వెల్కమ్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ అదేవిధంగా రిటర్న్ ఇంగ్లీష్ సంబంధించి మెయిన్ పాయింట్స్ను రూల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ పేరిట రోజు ఒక అంశాన్ని గురించి వీడియోలు వివరిస్తున్నాను కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పోయేదేం లేదు. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఆ మోటివేషన్తో స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్పై మరిన్ని వీడియోలు చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. డియర్ వ్యూవర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ రిటర్న్ ఇంగ్లీష్ సంబంధించి మెయిన్ పాయింట్స్ను రూల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ పేరిట రోజు ఒక అంశాన్ని చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆబ్జెక్టివ్ గురించి మనం క్లుప్తంగా కొద్దిగా తెలుసుకుందాం. ఆబ్జెక్టివ్ అంటే విశేషణము. నౌను యొక్క క్వాలిటీస్ను అంటే గుణాలను తెలిపే పదాలు యాడ్జెక్టివ్స్ అంటారు. ఎగ్జాంపుల్స్: స్వీట్ తీయని, నైస్ చక్కని, బ్యూటిఫుల్ అందమైన, లవ్లీ మనోహరమైన. ఇవి సామాన్యంగా వాక్యంలో నౌన్కు ముందుంటాయి. యాడ్వర్బ్స్ మాత్రం వర్బ్స్ తర్వాత ఉంటాయి. అంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని కొన్ని అంశాలు సెంటెన్స్లో ఏ స్థానంలో వస్తాయనేది కూడా మనము గమనించాలి. లేనట్లయితే సెంటెన్స్ అర్థవంతంగా తయారు కాదు. కాబట్టి ఈ యాడ్జెక్టివ్స్ నౌన్కు ముందుంటాయని మనం గుర్తించాలి. ఎక్కువ భాగం ఇవి నౌన్కు ముందే ఉంటాయి. వర్బ్స్ మాత్రం యాడ్వర్బ్స్ మాత్రం వర్బ్ తర్వాత ఉంటాయి. ఈ రెండు పాయింట్లను గమనించాలి.